దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుని యొక్క పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాం. దేవుడు గడిచిన కాలమంతా తన కృపలో మనలను జ్ఞాపకం చేసుకొని మరొక శ్రేష్టమైన శుభదినములో మనల్ని ప్రవేశపెట్టి దేవాది దేవుని ఘననామమును ఘనపరిచే భాగ్యాన్ని మనకు దయచేసి ఉండగా ఆ దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. మరి విశేషముగా ప్రభునందు ప్రియులారా, ఈ దిన కాలమున ఒక అద్భుతకరమైనటువంటి వాక్యము ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు తోడుగా ఉంటే ఏమీ తక్కువ కాదు. దేవుడు తోడుగా ఉంటే ఏమీ తక్కువ కొదువ ఇలాగెన్నో చెప్పుకోవచ్చు మనం. కొరత. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే ఏమి తక్కువ కాదు. కొన్ని విషయాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనములో ప్రభు ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఒక ఆశీర్వాదకరమైన విషయాన్ని ఈ దినాన్ని ప్రభు చెప్పమని చెప్పాడు. 2వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమియూ తక్కువ కాదు. చెప్పండి, నీకేమియూ తక్కువ కాదు. ప్రభు అలనాడు మోషే గారి ద్వారా ద్వితీయోపదేశకాండములో ఇశ్రాయేలీయుల రెండవ తరం అని చెప్పచ్చు. పెద్దవాళ్ళందరూ అరణ్యములో రాలిపోయారు. మరొక జనరేషన్ స్టార్ట్ అయింది. వాళ్ళతో మాట్లాడుతూ, నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఎంతగానో ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో అన్నాడు. మనం అరణ్యంలో ఉన్నాము? అరణ్యంలో లేము, ఊర్లలోనే ఉన్నాం. కానీ ప్రస్తుతం సమాజం అరణ్యం కన్నా ఘోరంగా తయారైపోయింది. అరణ్యంలో ఏమేమి ఉంటాయి? విష సర్పాలు, క్రూర జంతువులు, పక్షులు, ఎన్నో. వాటితో పాటు రాయి, రప్ప, చెట్టు, చేమ, పుట్ట. ఈరోజు అరణ్యంలో ఉన్న జంతువులే మేలు అనే రీతిగా మనం అనుకోవాల్సిన రోజులు వచ్చేసి మనుషులు జంతువుల కన్నా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనుషుల వైఖరి చాలా మారిపోయింది. ఎన్ని చూస్తున్నాం మనం? కంచె చేనును మేసినట్టుగా. అది వినడానికి ఎలాగున్నా ఈరోజు చాలామంది వరుస వాయువు మరచి కుటుంబాలలో చాలా జీవితాలు పాడైపోవడానికి విచ్చలవిడి పాపం పెరిగిపోయింది. క్రూరమైన స్వభావము పశువుల కన్నా, జంతువుల కన్నా క్రూరమైన స్వభావాలు మనిషిలోనికి వచ్చేసాయి. అందుకే ఈ అరణ్యములో ఈ 40 సంవత్సరాలు మీరు గమనించారా? ఇశ్రాయేలీయులు అరణ్యములో 40 సంవత్సరాలు నడిస్తే దేవుడు తోడుగా ఉండుటను బట్టి ఆ 40 సంవత్సరాల్లో ఏ పాము కరవలే, ఏ పులి కొరకల,
ఏ ఎలుగుబంటి దాడి చేయల, ఏవి చేయల. కానీ ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా భయానకమైనటువంటి పరిస్థితులు లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కాలేజెస్కి వెళ్తే ర్యాగింగ్ అని, గొంతు మీద కత్తి పెట్టి ఐ లవ్ యూ చెప్పు లేకపోతే చంపుతా అని, చెప్పనందుకు ఇమీడియట్గా అలాగే గొంతు కోసేసి చంపేవాళ్ళు, పిల్లలను చెరిసేసేటటువంటి సమాజం, లోకంలో విచ్చలవిడి పాపం పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అలనాడు గాంధీ మహాత్ములు మాట్లాడుతూ అర్ధరాత్రి ఆడపిల్ల సంచరిస్తే లేకపోతే నడిస్తే స్వాతంత్రం వచ్చినప్పుడు ఒంటరిగానంటే అర్ధరాత్రి ఏం సంగతే కానీ పగల్లోనే కష్టమైపోయింది, పనులు కష్టమైపోయాయి, జీవనము కష్టమైపోయింది. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇది లోకంలో అందరూ ఎదుర్కోవచ్చు, కానీ నేను మీకు తోడై ఉన్నాను. ప్రభు చెప్పే మాట అదే. అందుకే మీరు 23వ కీర్తనకు వెళ్తే నేను మీకు తోడై ఉన్నాను, నా దుడ్డు కర్రయు నా దండమును నిన్ను ఆదరిస్తుంది. అవును, ఈ క్రూరమైనటువంటి మనుషులు కలిగిన సమాజంలో మీ మీదికి ఎన్నో క్రూరమైన తోడేళ్ళు మిమ్మలను మీ పిల్లలను జీవితాలను పాడు చేయాలని నిత్యము పొంచి ఉన్నమాట వాస్తవమే. కానీ నేను మీకు తోడై ఉన్నాను కాబట్టి మీకేమీ తక్కువ కాదు. ఏం తక్కువ కాదు? అన్నీ తక్కువే అంటారు చాలామంది, అన్నీ తక్కువే. కానీ ఈరోజు మనము నిజముగా దేవుని మీద ఆధారపడి ఆనాడు మోషే చెప్పినట్టుగా, ప్రభువా ఈ అరణ్యము లాంటి ఈ భూ ప్రపంచములో మేము సంచరిస్తూ ఉన్నాం, ఎన్నో సాతానుడు పొంచి ఉంచి ఉన్నాడు, ఇలాంటి పరిస్థితులలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంటే మా ముందున్న దినాలు మేము చక్కగా వెళ్ళగలుగుతాం, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అంటే ఆయన ఏమేమి తక్కువ చేయడో రాగల దినాల్లో నేటి నుంచి కొన్ని మనం చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనంలో ఈరోజు నేను చదివించే ప్రతి చోట తక్కువ కాకుండా ఏంటో చూద్దాం. నిజముగా అరణ్యములో తక్కువ కాకుండా ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. చాలు, అక్కడ చూసారా? నిజముగా ఈ అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని నువ్వేం చేశావు? పోషించావు. దేవుని ప్రియబిడ్డలారా, నాడున్న దేవుడు నేడు ఉండి, నేడున్న దేవుడు రాబోయే కాలం కూడా ఉండేవాడు. ఆయనను నమ్ముకున్న మన జీవితములో ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు పోషణ తక్కువ కాదు. ఏ విషయంలో? పోషణ విషయములో తక్కువ కాదు. ఈరోజు మనిషి ప్రాకులాడేది దేని కొరకు? జానడు పొట్ట కొరకే. అందుకే లోకంలో అంటారు కదండి, కోటి విద్యలంట కూటి కొరకంట. అయితే మనిషి పొట్ట నిండితే సంతృప్తి పడ్డంలా, ఇక్కడ నిండిందిలే చాలు ప్రభు అనట్లా ఈడ ఏలు పెడితే అన్ని అంత కావాలని చూసుకుంటున్నాడు. అయితే మీరు గమనించండి, ఏలు పెడితే అందే అంత ఎప్పుడూ ప్రమాదమే. ఊపిరి ఆడదు, మనిషి కూర్చోలేడు, నిలబడలేడు, చాలా కష్టం. సరే వద్దాం, వాక్య భాగంలోనికి వద్దాం. పోషణ విషయంలో దేవుడు ఎప్పుడు తక్కువ చేయడు. మీరు 20వ వచనం కూడా చదువుతారా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో చాలా చక్కటి మాట రాయబడి చూడండి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మకు దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకమిచ్చితివి. అంటే నీళ్లు. అక్కడ అన్నాడు నీ ఉపకారాత్మ. దేవునికి ఏముందంట? ఉపకారము చేసే గుణం ఉంది. మనిషికి అపకారం చేసే గుణం ఉంది.
కానీ దేవుడికి మాత్రం ఉపకారముకు చేసే గుణం ఉంది. అందుకే ఉపకారం మనం చేసామనుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంది, చేసిన ఉపకారమును ఉపచారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే అది ఆయన స్వభావం. ఉపకారం అనేది ఆయన స్వభావం. అంటాడు, నీ ఉపకారాత్మను నీవు దయచేసి నీవు మన్నాను ఇస్తా అన్నావు చూడు ప్రభువా, వీళ్ళు అలిగినా సనిగినా గొనిగినా మన్నా మాత్రం ఇయ్యక మానల. మీ పిల్లోడు చదివినా చదవకపోయినా తిరగబన్నా అలిగినా ఏడ్చినా ఏమి చేసినా అమ్మా నాన్న మీరేం చేస్తారంటే ఇంకా ఏడుపు మాని వచ్చి తిను అంటారు. ఏడుపు మాని వచ్చి తిను అంటారు. మీ పిల్లలు పస్తు పడుకుంటే మీరు హ్యాపీనా? చాలా లేరా కొంచెం తినరా. ఒకవేళ బాగా చదివి, అమ్మాయి బాగా చదివి అలసిపోయి నిద్రపోయింది అనుకుందాం, కొంచెం ఏదో ఒకటి తిని పడుకోరా. మీ పిల్లలను మీరు ఒట్టి కడుపుతో పడుకోబెట్టరే. మరి దేవుడు ఒక మాట అన్నాడు, మీరు మర్చిపోయారా? మత్తయి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు 6వ అధ్యాయం 26వ వచనం చదవద్దులండి. అక్కడ అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు వడకవు, అయితే అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీ తండ్రి వాటిని పోషిస్తూ ఉంటే మీ తండ్రి మిమ్మల్ని పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. మరి ఎందుకన్నా చాలా మందికి పోషణ కరువైపోయింది? అదే 6వ అధ్యాయం 33వ వచనానికి వెళ్తే, మొదట నా నీతిని నా రాజ్యమును మీరు వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నీతిని రాజ్యము, దేవుని సంఘములో దేవుని నీతి అనగా వాక్యాన్ని, వాక్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో వారికి పోషణ తక్కువ కాదు. ఆ మధ్యకాలం కరోనా టైంలో నాకు కొంతమంది సేవకులు చెప్పిన మాట, నా ఊరు బయటన్నా మా ఇల్లు, కొంతమంది సేవకులు చెప్తుంటే విన్నాను నేను. ఊరు బయట మా ఇల్లు, సంఘాలు మూతపడిపోయాయి, ఎవరు ఆరాధనకు వచ్చి కూర్చునే అవకాశం లేదు. ఎలా పోషించబడ్డారు మీరు? వాళ్ళు అంటారు, అన్నా మేము లోపల చర్చిలో సేవకురాలు మేము పిల్లలు ప్రార్థన చేసుకునే వాళ్ళం. ప్రొద్దున తెల్లవారిన తర్వాత మా గేటును మున్సిపాలిటీలు కొట్టినట్టు టక్ 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 అని కొట్టేవాళ్ళు. సరే ప్రార్థన నేను చేస్తుంటా, సేవకురాలు పోవడము, పిల్లలు ఎవరెవరు లేచి వెళ్ళిపోతే గేటు దగ్గర పాల ప్యాకెట్లు, గేటు దగ్గర కూరగాయల బ్యాగులు అలాగ పెట్టి వెళ్ళేవారన్నా. ఎవరు పెట్టేవాళ్ళన్నా? ఇంకెవరన్నా సంఘస్థులు అలాగ బయటికి వెళ్ళిపోతారు కదా ఏదోటి కొనుక్కురావడానికి. మనం మందిరానికి వెళ్ళడంలా సేవకులకు ఎక్కడి నుంచి వస్తాయి అని గేటు దగ్గర కాలమంతా మాకు ఒకరిద్దరికి కాదు, సంఘములో ఒకవేళ మందిరంలో ఇంకా మాతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటే అందరికీ సరిపోయే రీతిగా కాలమంతా పోషించాడన్న దేవుడు. మీరు ఎప్పుడైనా కరోనా టైంలో సేవకునికి ఉందో లేదో అని అనుకున్నారా? మీరేమనుకుంటారంటే ఆయనకు సఫిషియంట్, అబ్బా సఫిషియంట్ అనేది పక్కన పెట్టండి. విశ్వాసులుగా మీ ధర్మం కాపరి మందపాలు తాగి బ్రతకాలి కదా. మా కాపరి ఎట్టున్నారని ఏ ఒక్కరు అనుకోరు. కానీ మీరు చెప్పమంటారా? మీరు ఎవరు అనుకున్నా అనుకోకపోయినా అనుకునే ఒక ఆయన, తక్కువ చేయని ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను చాలా పర్యాయం చెప్పాను, మరలా ఒకసారి ఈ సమయంలో కూడా చెప్తున్నాను. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం కరోనా వచ్చింది అఫ్ కోర్స్, కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. మన చర్చికి వెళ్ళే ఆమె కాదు, వేరే సహవాసానికి వెళ్తుంది ఒక ముసలామె. ఆమె నడవడం కష్టం, ఆమెకు పెన్షన్ వస్తుంది. ఆమె అండి మన వాక్యం అప్పుడు టీవీలో చూసేది, పులివెందులలో వాక్యం వచ్చేది, టీవీలో చూసేది, కరోనా టైంలో వాక్యం వస్తుండేది. ఆమె వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న పిల్లల చేత ఏం చేసేదంటే వాళ్ళ పాస్టర్ గారికి, ఆమెకు
దగ్గర దగ్గర 30,000 ఎంతనో పెన్షన్ వస్తే వాళ్ళ కొడుకు ఒక 10,000 20,000 అట్లా ఇచ్చి మిగతా తీసుకునేవాడు. వాళ్ళ సేవకునికి ఒక 2-3 వేలు అంటే దశభాగం అక్కడ పంపించేదామే. ప్రతి నెల దాదాపు 2 సంవత్సరాలు, కరోనా 2 సంవత్సరాలు లేదు, 2 సంవత్సరాలు ప్రతి నెల ఆమె ఎవరో ఒక పిల్లల చేత 1,500 పంపించేది. మధ్యలో ఒకసారి వెళ్ళాను నేను, ఏంటమ్మా మేము మీకు సహవాసం కాదు కదా, మీరు అక్కడికి వెళ్తారు కదా అని అంటే, మా చర్చిలో వాక్యం చెప్పడానికి చర్చిలోకి మేము పోవడానికి లేదు, ప్లస్ మా చర్చిలో లైవ్ ఇచ్చేది ఏం లేదు, నువ్వు ఇలాంటి టైంలో కూడా వాక్యం ప్రకటిస్తున్నావు కాబట్టి రోజు టీవీలో వాక్యం చూసి మేము బలపడుతున్నావు నేను ఆత్మీయంగా. మేము ఆత్మీయంగా పోషించబడుతున్నప్పుడు శారీరకంగా నీకు కొంత ఇవ్వడం, మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి రావాలా మాకు? నిజంగా ప్రభునందు పురుగులారా, ఆ టైంలో మనం 2022లో త్వరలో మందిరాన్ని మనం ప్రారంభించుకోబోతున్నామని ప్రార్థన చేశాం. ఆమె అనుకుందంట ఒక పెన్షన్ ఇవ్వాలనుకుందంట. అందుకే ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు, వాళ్ళ మనవరాల దగ్గర ఉంది. కొడుకు ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. చాలా దౌర్భాగ్యం. రెండో పెళ్లి, మొదటి భార్య చనిపోయింది, రెండో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఆమె ఒకటి ఉండలేక మనవరాళ్ళ దగ్గర జీవనం కొనసాగిస్తుంది. ఆమెను ఒకానొక దినాన ఇక్కడికి వచ్చి మందిరం కడుతున్నాం. అప్పుడు వాళ్ళ ఇంటికి ఏం పోలే మనం, అప్పటికి టీవీలో వాక్యం కూడా ఆగిపోయింది, ఈ ప్రాంతానికి రాలా. కానీ ఆమె వచ్చి, నేను వాక్యం వినేటప్పుడు మనసులో అనుకున్నాను, నాయన మీరు వాక్యం చెబుతూ త్వరలో మేము మందిరం పని ప్రారంభించాలి, ప్రార్థన చేయండి అని అన్నప్పుడు విశ్వాసులు అనబడే వాళ్ళు 2 సంవత్సరాలు కలిపి సంవత్సరానికి 6,000 12,000 ఇస్తే ఆ తల్లి వాక్యమిని ఈ మందిరానికి 40,000 ఇచ్చిందండి. అందుకే మీరు చెప్పమంటారా, 80 సంవత్సరాలు పైబడిన ఆమె తన పనులు తను చేసుకొని ఆరోగ్యంగా ఉంది. దేవుడు ఏమి తక్కువ చేయడు, పోషణ తక్కువ చేయడు. ఒక మాట మీకు చెప్తాను చూడండి, రాజుల మొదటి గ్రంథం 16వ వచనం 17వ అధ్యాయంలో చూద్దామా. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న చెప్పండి, పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎవరేమే అట్లా అందరి పేర్లు చెప్తాం మనం. ఆమె ఏం చేసిందో చెప్పం. ఏం చేసింది ఆమె? దైవజనుడు వచ్చి, అమ్మ గ్లాస్ నీళ్ళు తీసుకురమ్మా అన్నాడు. నీళ్ళే కదా ఇద్దాంలే అనుకుంది. అట్లే వస్తూ వస్తూ ఒక అప్పని తీసుకురా అన్నాడు. మన వాళ్ళ ఏంటే చెమ్ము పడమని కింద పడేసి, ఇక్కడ మాకే లేకుంటే ఇంకేం మాట్లాడిందో. ఆమె చాలా నమ్రతతో చెప్పింది, అంటే వినయముతో చెప్తుంది. లేదు అయ్యా, కొంచెం ఉంది, ఈరోజు తింటాం, రేపు చచ్చిపోతాం అనింది. ఏలి అన్నాడు, మొదట దేవునికి ఇవ్వు. మొదట ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వు, నీకేం తక్కువతుందో నేను చెప్తా. ఆమె ఏం మాట్లాడలే. ఇంకా మన వాళ్ళు కనుక మొదట నువ్వు దేవునికి అని అన్నాం అనుకో, ఈ చర్చికి రాకుంటే అడగం కదా. సహజంగా ఆమె ఏం మాట్లాడలే. సేవకుడు చెప్పినాక మాట్లాడకూడదని లోపలికి వెళ్ళి రొట్టె చేసి తీసుకొచ్చింది. ఆయన అంటున్నాడు, ఇంకా నువ్వు వెళ్ళిపోయి లోపల అప్పము చేసుకొని నువ్వు నీ బిడ్డ తిననిది. ఏడుంది అనింది మన వాళ్ళు అయితే కదా, తక్కువలు కదా మన వాళ్ళు. ఇంకేడుంది, నువ్వు తిని అనిందరు. ఆమె విశ్వాసం ఎంత గొప్పది అంటే, ఆయన చెప్పిన మాటకు ఏమైంది? విధేయత చూపింది. ఆయన చెప్తున్నాడంటే దేవుడు కార్యం చేస్తాడని చేయి పెట్టింది. అద్భుతకరుడైన దేవుడు కరువు కాలం అంతా ఆమెకు పోషణ ఏం కాల? తక్కువ కాల. దేవుని బిడ్డలారా, దేవుడు తోడై ఉంటే ఒక వ్యక్తికి పోషణ తక్కువ కాదు. రెండో విషయాన్ని చూద్దామా. కీర్తనల గ్రంథం 21వ కీర్తన 4వ వచనాన్ని చూడండి. దానితో పాటు సామెతల గ్రంథం 10వ అధ్యాయము అర్థం కావడానికి 27వ వచనాన్ని చూద్దాం. మొదటగా కీర్తనలు 21:4 చూద్దాం.
ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఇప్పుడు సామెతలు 10:27 కొద్దామా? ఒక్కసారి రండి, ఎందుకంటే అర్థం కావడానికి. 10వ అధ్యాయము సామెతల గ్రంథం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము. అక్కడ చూడండి, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఇప్పుడు 21:4 ఉండాలి మీరు. భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతే 21:4 అన్నాడు, సదాకాలము నిలుచు దీర్ఘాయువును దేవుడేమి చేయడు, తక్కువ చేయడు. నువ్వు భక్తి కలిగి ఉంటే, భక్తిహీనతగా కాదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, దానియేలు గ్రంథం 5:26 నెబుకద్నెజరు యొక్క వారసుడైనటువంటి బెల్షస్సరు ఒక కలగన్నాడు, మర్చిపోయాడు, భయపడ్డాడు. ఆయన భార్య వచ్చి చెప్పింది, ఎందుకు భయపడతావు? మన దేశంలో పాస్టర్ గారు ఉన్నారు, దానియేలయ్య గారు, ఆయన చెప్తారు, ఆయన పిలిపించుకో అని అన్నారు. ఆయన పిలిపిస్తే, రాజా నిన్ను దేవుడు త్రాసులో తూశాడు, మెనే టేకెల్ ఉపార్సిన్, ఆ త్రాసులో నువ్వు తక్కువ వాడిగా కనపడ్డావు కాబట్టి దేవుడు నీ చాప్టర్ క్లోజ్ చేయమన్నాడు అని అంటే, అయ్యా నేను బ్రతకాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆ దేవుని నా కొరకు ప్రార్థన చేయి అని అడగల. నువ్వు బాగా చెప్పావు అబ్బాయి అందేసి మెడలో చేయనేసాడు. కానీ అతనిలో మార్పు రాలే. అందుకే బైబిల్ చెప్తుంది, అదే అధ్యాయంలో మనం చూస్తాం, బెల్షస్సరు ఆ రాత్రే శత్రువుల చేత ఏమయ్యాడు, చంపబడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయుష్ తక్కువ కాదు. ఈ లోకంలో చాలా మందికి చాలా ఉన్నాయి, కానీ ఉన్న ఫలంగా ఆయుష్ లేదనుకోండి, ప్రాణం పోయిందనుకుందాం, ఎన్ని ఉంటే ఏమైనా లాభమా? ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకు ఏం ప్రయోజనం? ప్రాణానికన్నా నిన్నైనది ఏముంది? కానీ ఈరోజు చాలా మంది ప్రాణానికన్నా మిన్నగా డబ్బును ప్రేమిస్తారు. వద్దు, ప్రాణానికన్నా మిన్నగా దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించామా ఇంకా డబ్బును ప్రేమించాల్సిన పని. ఒక సూత్రం చెప్పి ముగిస్తానంగా ఉన్నాయి చాలా విషయాలు. నువ్వు దేవుని ప్రేమించావనుకో, ఆయన చెప్పే మాట నేను చెప్పే మాట కాదు. 23వ కీర్తన 6వ వచనంలో, కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. ఆయుష్ అనేది మనిషి తనకు తానుగా తెచ్చుకునేది కాదు. ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. అందుకే అక్కడ మీరు చూసారా, 21వ కీర్తనలో దావీదు అడిగాడట, ఆయుష్ ప్రభువా అని వరం అడిగాడట. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అతను అడిగింది ఆయుష్ అంటే బతుకుతా అన్నాడు. కానీ మన దేవుడు ఏం చెప్పాడంటే, సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీకు తక్కువ చేయను నేను. దేవునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఆయుష్ను తక్కువ చేయడు. ఇంకా ఏమేమి తక్కువ చేయడో తర్వాత విషయంలో జ్ఞాపకం చేస్తాను. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేస్తూ, నీవు తోడై ఉంటే ఈ సంవత్సరం రానున్న దినాలు పోషణ తక్కువ చేయి ప్రభువా. నీవు తోడై ఉంటే ఎన్నో అపాయాలు, ఆటంకాలు అపవాది కల్పిస్తాడు, కానీ సదాకాలం ఉండే దీర్ఘాయువును తక్కువ చేయవు. కాబట్టి అవి తక్కువ లేకోకుండా సహాయం చేయగలిగిన దేవుడు నీవే. కాబట్టి నీ కృపలో నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు నీ ప్రియ కుమారుడు, మా ప్రాణనాథుడు, విమోచకుడు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో హృదయపూర్వకమైన స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా.
ఈ వాక్యం విన్న మా ప్రియులందరినీ కూడా పోషణ, సదాకాలము నిలిచే దీర్ఘాయువును, నిరంతరము నడిపించే పరిశుద్ధాత్మ సహాయాన్ని, విస్తరణను ఇచ్చి తక్కువ లేక ముందుకు నడిపించండి నాయన. ఇదిగో ఈ వాక్యమైన నీ బిడ్డలు మీకు విధేయులై మీ వాక్యానికి సాక్షులై నిరంతరము మీ నామ మహిమార్థమై బ్రతకగలుగుటకు సహాయము చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనమోలే 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి నీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ఆత్మీయులు, వాక్య వీక్షకులు, మా ప్రియులైన మీ అందరికీ 2026వ సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాభివందనములు మీకు తెలియచేయచ్చు ఉన్నాను. వందనములండి. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచన ప్రకారముగా ఆయన మనకు తోడై ఉండి నడిపించబోతూ ఉన్నాడు. ఏమీ తక్కువ కాదు. అయితే మీరు చేయాల్సినదల్లా 3వ యోహాను పత్రిక 1వ వచనంలో చెప్పబడిన రీతిగా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగా సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న రీతిగా, దేవుని ప్రియబిడ్డలారా, వాక్యానుసారముగా మీరుండండి. దేవుడు దీవిస్తాడు. ఇదేనా సేవకుడు ఒక 6 నెలలు ఈ టీవీ పరిచర్య ద్వారా కొందరికైనా దేవుని సత్యవాక్యాన్ని ప్రకటిద్దాం అని ఆశపడినప్పుడు దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి ఎందరో పిల్లలను ఆయన లేవనెత్తి సహకారులుగా 6 నెలలు అనుకున్న ఈ పరిచర్య 6 సంవత్సరాలు నిరంతరంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేశాడు. ఎంత మంచివారండి వాక్య వీక్షకులైన మీరు. ఏ రోజు కూడా గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేదా QR కోడ్ కానీ, అకౌంట్ నెంబర్ కానీ ఇలాంటివి ఎప్పుడూ మెన్షన్ చేయకపోయినా పరిచర్య భారభరితమైనది అని గ్రహించి నన్ను ప్రేమించే తల్లులు, తండ్రులు, నా ప్రియ సహోదరి సహోదరులు భారభరితమైన ఈ పరిచర్యలో మీ గుప్పిలిని విప్పుతూ వచ్చారు. చిన్న చిన్న అర్పణలు మీకు భారం కాదు, కానీ మాకు పరిచర్యలో మాత్రం మా భారము తేలిక చేయడానికి ఉపయోగపడుతూ వచ్చాయి. ప్రియులారా, ఈ సంవత్సరం కూడా సువార్త ప్రకటనలో మా వంతుగా మేము ప్రయాసపడతాం. వాక్య ప్రకటన కొరకు మీ వంతుగా మీ ప్రార్థనా సహకారం అందిస్తూ మీ ప్రార్థనా విషయాలు కూడా మాకు తెలియచేయండి. ఎప్పటికప్పుడు మీ కొరకు ప్రార్థిస్తూ నిండు మనస్సుతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ మేము ముందుకు వెళ్తాం. మరొకసారి నన్ను ప్రేమిస్తూ దేవుని వాక్యాన్ని ఎంతగానో అభిమానిస్తున్నా దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ఈ సంవత్సరం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని నిండు మనస్సుతో కోరుకుంటూ మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించే వాక్య సేవకులు, దైవజనులు ఓ రూబేన్ గారు. శుభవందనములు మీ అందరికీ. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.